నమస్తే బ్రో. నమస్తే. గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి, ఎలా ఉండబోతుంది అనుకున్నారు? మీ హైప్ జనాల్లోకి ఎలా ఉంది అసలు సినిమా? ఇప్పుడు బల్బుని ఎవరు కనిపెట్టారండి? ఎవరు ఎడిషన్. ఎడిషన్ గారికి యాడ్స్ ఆఫ్ చెప్పాలి బేసికల్లీ. ఎందుకంటే ఆయన బల్బు కనిపెట్టకపోతే లైటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు శంకర్ గారికి కూడా అదే యాడ్స్ ఆఫ్ చెప్పాలి. కానీ బల్బు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది, బెటర్ అవుతుంది. శంకర్ గారు కూడా అలాగే అనమాట. ఎంతో భారీ ఎత్తున తీస్తే అది హిట్ అవుతుంది ఫట్ అవుతుంది తెలీదు. నేను హోప్ఫుల్గా అనుకుంటున్నాను ఇది మాత్రం హిట్ అవుతుందని. ఎందుకంటే కొంచెం మంచి బజ్ ఉంది దీంట్లో సినిమాలో. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ట్రైలర్లో చాలా ఎంగేజ్ అనిపించింది. ఐ విల్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. కానీ ఏదైనా తప్పు అయితే మాత్రం అవ్వకూడదు. ఒకవేళ తప్పు అయితే మాత్రం శంకర్ గారిదే తప్పు అవుతుంది. ఎందుకంటే ఆయన తెలుసు కదా, క్రియేటింగ్లో నేత, కూల దొక్కడంలో కూడా అంతే అనమాట. బేసికల్లీ నిజం చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయిన మళ్ళీ తక్కువ అంచనా వేయలేదు. అదే నేను అంటున్నానండి. ఇప్పుడు రాసే ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అయిందంటే దట్ ఈస్ ద రాజమౌళి అంటారు. ఆ? రాసిన ఎగ్జామ్ అసలు అంటే ఈ పేపర్ కి సంబంధించింది. కాస్ట్లీ పెన్ తో రాసినా కూడా అదే కాస్ట్లీ పెన్ తోటి రాసినా కానీ ఇంక రానప్పుడు వేస్టే కదా. ఇప్పుడు రాసిన ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అయిందంటే రాజమౌళి అంటారు. ఆ? అసలు ఈ రాసింది అదే ఏ సబ్జెక్ట్ కి ఏం రాసామో కూడా తెలియని దాన్ని అనేదాన్ని శంకర్ అంటారు. అంటే ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. అంటే అసలు చూడబుద్ధి అవ్వదు కూడా. దేవరా నిజం చెప్పాలంటే పుష్ప నిజం చాలా మంది అంటున్నారు బాలేదు అని. నేను సినిమా ఆడుతుంది. అదే దాని గురించి చెప్తున్నాను. నేను ఫస్ట్ షోకి వెళ్ళాను 1 గంటకి. పడుకున్నానండి మధ్యలోంచి. చూసినంత వరకు కొంచెం ఏదో సోసో అనిపించింది. సెకండ్ నిన్నే వెళ్ళాను. అరే ఈ సినిమాని ఎవడైనా బాగాలేదు అంటాడా అనిపించింది అనమాట. అంటే వండర్ క్రియేట్ ఉంది అనమాట దాంట్లో. చాలా నాకు నచ్చింది. ఆడేసింది, దేవర ఆడేసింది. ఆ. హిందీలో గేమ్ చేంజర్ ఎలా పర్ఫార్మ్ చేయబోతుంది? ఈ పుష్ప ఇది హిందీలో బాగుంది. గేమ్ చేంజర్ ఎలా ఉంటది అంటున్నారా? అది ఆబ్వియస్లీ బాగుంటదండి. ఎందుకంటే శంకర్ గారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వర్క్ చేసి తర్వాత ఎన్టీఆర్ గారు బానే కొట్టారు. ఇప్పుడు పుష్ప కూడా బానే చూస్తున్నారు తెలుగు. అందరూ అంటున్నారు కొంచెం నెగిటివ్ కోసం రాజమౌళి చేతిని దాటిన తర్వాత ఎవరైనా ఫెయిల్ కొట్టాల్సిందే. ఒకటైతే ఫ్లాప్ అయిపోయింది కదా ఆ లెక్కన అంటున్నారు. కానీ అలా ఏం జరగదండి. హిట్టే కొడుతుంది 100%. ఎందుకంటే శంకర్ గారు హోప్ గా వస్తున్నారు. అందులోనూ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు